విశాఖ తీరాన ఎంవీవీకి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిర్మాణ సంస్థకు స్టాప్ వర్క్ ఆర్డర్ రాజకీయంగా చర్చకు దారితీసింది. దీనిపై జీవీఎంసీకి వివరణ ఇచ్చుకుంది హెచ్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. వైసీపీ నేత మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు షాక్ ఇచ్చింది జీవీఎంసీ. విశాఖ సీబీసీఎన్సీ స్థలంలో ఎంవీవీ పీక్ వెంచర్ ను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. జీవీఎంసీ కమిషనర్ స్టాప్ వర్క్ ఆర్డర్ జారీ చేశారు. అసిల్మెట్ టైకున్ కూడలి దగ్గర సీబీసీఎన్సీ స్థలంలో ఎంవీవీ పీక్ వెంచర్ నిర్మితమవుతోంది. నగరం నడిబొడ్డున 4.5 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టి బండరాళ్లను తొలగించేందుకు బ్లాస్టింగ్స్ చేస్తోంది నిర్మాణ సంస్థ. ఇందుకోసం పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారు. నిర్మాణం జరుగుతున్న తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలతో పక్కనే ఉన్న భవనాలు దెబ్బతింటున్నాయని జీవీఎంసీకి స్థానికులు ఫిర్యాదు చేశారు. నిర్మాణ పనుల కోసం రాళ్లను పేల్చడం వల్ల దుమ్ము, శబ్ద కాలుష్యంతో సమీపంలోని భవనాలు దెబ్బతింటున్నాయని సిరిపురం ఏరియా రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జీవీఎంసీకి ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా కమిషనర్ స్టాప్ వర్క్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ నిర్మాణాల కోసమే టైకున్ జంక్షన్ ను మూసివేశారని టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు. ఆ తర్వాత ఏపీలో కూటమి గెలిచిన రోజే సీన్ మారిపోయింది. టైకున్ జంక్షన్ ను ఓపెన్ చేశారు అధికార పార్టీ నేతలు. టైకున్ జంక్షన్ మూసివేతపై జనసేన అధ్యక్షుడు పవన్ అప్పట్లో సీరియస్ గా స్పందించారు. వివాదాస్పద భూముల్లో నిర్మాణాలు అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎంవీవీ అపార్ట్మెంట్స్ ఎవరూ కొనవద్దని వార్నింగ్ ఇచ్చారు. వివాదాస్పద వెంచర్ నుంచి ప్లాట్లు కొనుగోలు చేసి ఇబ్బందులు పడొద్దని సూచించారు. ఉత్తరాంధ్రలో చేసిన దోపిడీ, అన్యాక్రాంతమైన స్థలాలను బయటకు తీసుకొస్తామని ప్రకటించారు. తాజాగా ఎంవీవీ సంస్థ నిర్మిస్తున్న కన్స్ట్రక్షన్ కు స్టాప్ వర్క్ ఆర్డర్ జారీ అయింది. దీనిపై విశాఖలో అనేక రకాలుగా చర్చ నడుస్తోంది. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుందని కూటమి నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే నోటీసులపై స్పందించింది నిర్మాణ సంస్థ. ఎంవీవీ పీక్ ప్రాజెక్టు విషయంలో జీవీఎంసీ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చింది హెచ్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. గత నెల 28న బ్లాస్టింగ్ ఆపేశాం, అలాంటప్పుడు ఇప్పుడెలా ఫిర్యాదులు వచ్చాయో తెలియదంటూ వివరణ ఇచ్చుకుంది. బ్లాస్టింగ్ చేసేందుకు మే 27 వరకు అనుమతులు ఉన్నాయని అంటోంది. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని చెప్తున్న ఎంవీవీ నిర్మాణ సంస్థ 20 అడుగుల మేర హోర్డింగ్స్, డస్ట్ కోసం గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేశామని జీవీఎంసీకి ఇచ్చిన వివరణలు వివరించింది. స్టాప్ వర్క్ ఆర్డర్ ను వెనక్కు తీసుకోవాలని ఎంవీవీ నిర్మాణ సంస్థ కోరింది. అయితే దీనిపై జీవీఎంసీ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.